పంతులు గారు కూడా వచ్చేసారు. నేనేమో ఇంకా రెడీ అవుతూనే ఉన్నాను. పూజ స్టార్ట్ అవుతుంది రా అని అన్న పిలుస్తున్నారు. అయితే నేను బ్యాంగిల్స్ వేసుకొని మంచిగా రెడీ అయిపోయి అమ్మవారికి అయితే దీపం పెట్టేశాను. ఇక్కడ పంతులు గారు ఏమేమి చేయాలి ఎలా చేయాలి అని చెప్తున్నారు. పంతులు గారికి వినుకుంటూ మేము కూడా అదే ఫాలో అయిపోయాం. ఇది నా సెకండ్ టైం మాల వేసుకోవడం. కాకపోతే మా ఇంట్లో అమ్మవారిని కూర్చోపెట్టడం ఫస్ట్ టైం. అలాగే నాకు అమ్మవారిని పూజ చేసేటప్పుడు కానీ అమ్మవారిని చూసేటప్పుడు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం మా ఇంట్లో అమ్మవారిని కూర్చోపెట్టాను. ఇక్కడ నేను, మా మమ్మీ, మా అన్న, మా చిన్న ఎక్కి పంతులు గారు 5 మెంబర్స్ కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసాము. అగరబత్తి ముట్టియాలి కాబట్టి ఫస్ట్ అగరబత్తి ముట్టించి పూజ స్టార్ట్ చేసాము. ఇక్కడ పంతులు గారు చెప్తున్నట్టు ఫాలో అయిపోయి అది చెప్తున్న నియమాలు అవన్నీ ఫాలో అయ్యి నేనైతే పూజ స్టార్ట్ చేశాను. ఒక అదృష్టం అనుకోవాలి. అమ్మవారిని దీక్ష తీసుకోవాలంటే, అమ్మవారిని మాల వేసుకోవాలంటే అంత ఈజీ కాదు. అది అందరికీ తెలుసు. అదృష్టం ఉంటేనే మాల వేసుకుంటారు అని చెప్తారు. ఆ అదృష్టం నాకు దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మాల వేస్తున్నారు. నా ఫేస్ చూడొచ్చు మీరు. హ్యాపీనెస్ ఏదో అవన్నీ వస్తుంది నాకు. ఫస్ట్ టైం అమ్మవారిని ఇంట్లో కూర్చోపెట్టడం అంటే చాలా హ్యాపీ నాకు, మా ఇంట్లో వాళ్ళందరికీ. ఇక్కడ పంతులు గారు నాకు చెప్తున్నట్టు నేను ఫాలో అవుతున్నా. ఇంకా మా మమ్మీకి ఇగ్నోర్ చేయండి. ఎప్పుడు ఏ ఫంక్షన్ ఉన్నా మమ్మీకి టైమే దొరకదు రెడీ అవ్వడానికి. ఎందుకంటే అన్నీ సర్దడంలోనే బిజీ ఉంటుంది. అలాగే ఇక్కడ మాకు అందరికీ పంతులు గారు ఇలా చేయండి అని చెప్తుంటే మేము అదంతా ఫాలో అయిపోయి మంచిగా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. అలాగే మా ఇంట్లో మేమిద్దరం అయితే మాల వేసుకున్నాము. నేను, మా పెద్దన్న పూజని మంచిగా కంప్లీట్ అయితే చేసేసాము. పంతులు గారు చెప్తున్నట్టు పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు గోత్రం అండ్ మా ఇంట్లో ఉన్న అందరి పేరు అడిగి పూజనైతే మంచిగా కంప్లీట్ చేశారు. లాస్ట్లో మా మమ్మీ చేత్తో భవానీ మాల వేసుకొని పూజనైతే మంచిగా కంప్లీట్ చేసేసాను. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్. జై భవానీ.